హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు టీచర్ ఉద్యోగంలో తొందరగా స్థిరపడాలంటే మీరు డిఈడి చేయండి. డిఈడి వాళ్ళకి ఇప్పుడు డిఎస్సిలో ఎక్కువగా జాబ్స్ పొందడానికి అవకాశం ఉంది. తెలంగాణ గురించి కనుక చూసుకుంటే టీచర్ ఉద్యోగంలో 2 పోస్టులు ఉంటాయి, ఎస్జిటి, ఎస్ఏ. ఎస్జిటి అంటే సెకండరీ గ్రేడ్ టీచర్, అంటే చిన్నపిల్లలకు 1 to 5th చెప్పే టీచర్స్ అనమాట. ఎస్ఏ అంటే పెద్ద పిల్లలకు 6 to 10th, 6 to 8th చెప్పే పిల్లలకి. అయితే ఇంత ముందుకు మనకు ఎస్జిటి టీచర్స్, చిన్నపిల్లల స్కూల్ టీచర్స్ ఎవరైనా రాసుకోవచ్చు అని చెప్పింది. బీఈడి చేసిన వాళ్ళు, అంటే డిగ్రీ ప్లస్ బీఈడి చేసిన స్టూడెంట్స్ రాసుకోవచ్చు, డిఈడి చేసిన స్టూడెంట్స్ రాసుకోవచ్చు అని చెప్పింది. ఎంతైనా డిఈడి చేసిన వాళ్ళకంటే బీఈడి వాళ్ళకు ఎక్కువగా సబ్జెక్ట్స్ అవుతారు కనుక అన్ని జాబ్స్ వాళ్ళకే వచ్చాయి. వీళ్ళు డిఈడి చేసినా కూడా వేస్ట్ అయ్యేది 2018 వరకు. అయితే 2023లో సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందంటే ఎస్జిటి పోస్టులు ఓన్లీ డిఈడి చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎస్జిటి పోస్టులు డిఈడి వాళ్ళకు, ఎస్ఏ పోస్టులు బీఈడి వాళ్ళకు అని చెప్పింది. సో ఇప్పుడు అందరికీ డిఈడి చేసిన వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది. మీరు 2019 నుంచి డిఈ సెట్కి అప్లికేషన్లు చూసుకుంటే 2019లో 25,584 మంది అప్లై చేసుకున్నారు. 2020లో 14,036 మంది, 2021లో 7,591 మంది, 2022లో 11,680 మంది, 2023లో 6,485 మంది. చూడండి, 2023లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, డిఈడి చేసిన వాళ్ళకే ఎస్జిటి పోస్టులని. 2024లో 17,655 మంది అప్లై చేసుకున్నారు. ఆల్రెడీ మే 1వ తారీఖు వరకే ఈ సంవత్సరం 26,000 మంది అప్లై చేసుకున్నారు. అంటే ఎస్జిటి పోస్టులన్నీ డిఈడి చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు కనుక డిఈడి అనేది ఎక్కువగా చేస్తారు. తెలంగాణలో 70% పోస్టులన్నీ డిఈడి చేసిన వాళ్ళకే, ఓన్లీ 30% మాత్రం బీఈడి స్టూడెంట్స్కి. 2024 డిఎస్సిలో చూసుకుంటే 11,000 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే 7,000 ఎస్జిటి పోస్టులు, అంటే 7,000 మంది డిఈడి చేసిన వాళ్ళకే జాబ్ వచ్చింది. మిగిలిన ఓన్లీ 4,000 మందికి మాత్రమే బీఈడి చేసిన వాళ్ళకి వచ్చింది. త్వరలో వచ్చే డిఎస్సితో పాటు మళ్ళీ సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లోపు మరో నోటిఫికేషన్ వెలువడుతుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే బీఈడి చేసిన వారు దరఖాస్తు చేస్తున్నారు. ఉపాధ్యాయుగా ఉన్నవారు తమ భార్య లేదా కుటుంబ సభ్యులను డిఈడి చేయాలని ప్రోత్సహిస్తున్నారని బిఎడ్ అభ్యర్థుల రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి తెలిపారు. అంటే డిఈడి చేస్తేనే ఎస్జిటికి అప్లై చేసుకోవాలి కనుక ఎస్జిటికి చాలామంది అప్లై చేసుకుంటున్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు కూడా డిఈడి ఇంట్రెస్ట్ ఉంటే, మీకు టీచర్ ఉద్యోగం ఇంట్రెస్ట్ ఉంటే డీసెట్ రాసి డిఈడి చేసి పెట్టుకోండి. డిఎస్సి వచ్చినప్పుడు మీకు తొందరగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.